నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఈ మధ్య కాలంలో కొంతమంది నేనే బాబాను అంటూ వచ్చేవాళ్ళు, నేనే దేవతలు అంటూ వచ్చేవాళ్ళని మనం ఎక్కువగా చూస్తున్నాం. అందులో నిజానిజాలు ఎంత అనేది నిజంగా కూడా అర్థం కావట్లేదు. ఇందులో భాగంగా నాగరాణి భవిత అని చెప్పి ఒక అమ్మాయి, తను నాగబంధాన్ని తొలగిస్తానని పూరి జగన్నాథ ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బంధాలను ఓపెన్ చేస్తానని, తానే నాగదేవతనని, ఏదైనా చేయగలనని, భవిష్యత్తును చెప్పగలనని, పౌర్ణమికి తన స్కిన్ ఊడుతుందని, అసలు తను మనిషి కాదని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంది. అంటే మీరు కూడా చూసే ఉంటారు, నాకు తెలిసి చాలా మంది, అంటే ఆ అమ్మాయికి సంబంధించిన కంటెంట్ కి సంబంధించి లక్షల వ్యూస్, నమ్మే వాళ్ళెందరో నమ్మని వాళ్ళెందరో తెలియదు కానీ లక్షల వ్యూస్ మాత్రం వస్తున్నాయి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆమెకి సంబంధించి మనం తీసుకుంటే అందులో నిజానిజాలు ఎంత ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా ఇప్పుడున్న ఈ మనుషుల్లో కూడా అలా దేవతలే వచ్చి అలా చెప్పే అవకాశాలు ఉంటాయంటారా? తప్పకుండా. నాగరాణి అన్నారు కదా, మామూలుగా మనం ఆలోచిస్తూ ఉంటే నాగ శబ్దం అనేటువంటిది చాలా గొప్పది. మామూలుగా కూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఉపదేశంగా ఆరాధనగా చేస్తూ కొన్ని లక్షలు కనుక చేసినట్లయితే మామూలుగా మనం కూడా డైరెక్ట్ గా చూడలేము. చూడాలి అంటే అటు ఇటు తిరుగుతూ వెతుకుతూనే ఉంటే తప్ప ఏదో ఒకటి ఉండలేము. ఇకపోతే రెండు, స్థిరంగా ఒక చోట ఉండరు. స్థిరంగా అంటే నిజంగా ఉన్నవాళ్ళు నేను ఏంటంటే మామూలుగా ఆ మంత్రాన్ని జపం చేసేటువంటి వాళ్ళే స్థిరంగా ఒక చోట ఉండరు. స్థిరంగా ఒక చోట ఉండరు. వాళ్ళకు వచ్చేటువంటి ఆవేశం అంతా ఇంత కాదు. పాము ఎలా అయితే గనక త్రాచు పుస్సం లేస్తుందో అలా ఆవేశంతో ఉంటారు తప్ప నవ్వుతూ నార్మల్ గా మాట్లాడటం అనేటువంటిది జరగదు. అది అక్షర సత్యం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అంటేనే చాలా అంటే చాలా శాంతి కాముకుడు. కానీ ఆయన యొక్క మంత్రం చేసేటువంటి వ్యక్తి అనేటువంటిది ఆ ఒక్క దీనికి పూర్తిగా కూడా ఆ మంత్రంలో లీనమైపోయి ఈ సాంసారిక బంధము, ఐహిక విషయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి, నేను కనుక సుబ్రహ్మణ్యం ఆ మంత్రానుష్ఠానానికి కనీసం ఒక 6 లక్షల తప్పున ఒక 2-3 సార్లు చేసినట్లయితే మీరు నా దగ్గరికి మైక్ తీసుకొచ్చిన నేను మీకు కనిపించను. రాని దగ్గరికి నా గురించి మీతో ఎవరైనా మాట్లాడాలి తప్పితే నేను వచ్చి మీ ముందు మైక్ పెట్టుకుని మాట్లాడతాం అనేటువంటిది అబద్ధమైన మాట. అది జరగదు ఎక్కడా కూడా. మనకు కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు, మరి సాక్షాత్తు ఈశ్వరుడే ఆయన, నడిచే దేవుడు అని. దాదాపుగా చాలా రేరు ఆయన మైక్ ఇలా పట్టుకొని మైక్ ముందు మాట్లాడటం అనేటువంటిది. ఆయన ఏదన్నా ఆయన ఫ్లోలో కొన్ని విషయాలు చెబుతుంటే అది రికార్డు చేసి మనం చూపించుకోవాలి తప్ప కష్టం మాట్లాడు. అటువంటి స్థితి ఉంటుందమ్మా. అయితే ఈ నాగబంధనాన్ని మేము విడిపిస్తాము, ఇది చేస్తామనేటువంటిది ఏంటంటే నేనైతే ఒప్పుకోని మాటది. ఎందువల్లనంటే పౌర్ణమికి నాకు స్కిన్ ఊడిపోతుంది అని అంటే అది చెప్పటానికి కూడా ఒక అర్హత ఉండాలి మనకు. ఎందువల్లనంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపమే కొంతమంది మనం చూస్తాం, విశేషమైన పురుషుల్ని. ఇది పూర్తిగా సాంసారిక జీవితానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, నరసింహారాధన చేస్తారు ఎక్కువగా. వారిని మనం ప్రశ్నించలేము, వారి దగ్గరికి వెళ్ళలేము, వారు మనతోటి మాట్లాడరు. అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ఒక స్థాయి కూడా మనకు ఉండదు. ఎందువల్లంటే ఒక రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక రకమైన భయం అనేటువంటిది మనకు కలిగిపోతుంది. వారి చూపు కూడా ఒక్కసారి చూశారంటే మండిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వారు సదా ధ్యానంలోనే ఉంటారు. దాదాపుగా ఒక సామాన్యంగా ఒక మనిషితోటి వారు సంప్రదించరు, మాట్లాడరు, కనిపించరు. అటువంటి స్థితి నేను నిన్న మొన్న చూశా. అనిపించింది ఏంటిది, నేనే నాగా దేవతని, నేను లక్షల కోట్ల సంపదని నేను కాపాడుతానంటే మంచి విషయం. ఇప్పుడు అదే అనుకున్నట్లయితే 2011 నుంచి ఒక విధానాన్ని అనుసరిస్తూ 2010లో అమ్మవారి దర్శనం చేసుకున్నాను, 11లో అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అది జరుగుతున్నప్పుడు ఆ మంత్రశక్తి అంత ఉండి వేదం అనేటువంటిది శ్రీకృష్ణ యజుర్వేదం అనేటువంటి పూర్తిగా అభ్యసించి పంచదశి షోడశి వరకు అంటే పూర్ణ దీక్ష వరకు కూడా తీసుకొని అహర్నిశలు మంత్రానుష్ఠానాలు తీసుకున్నారు. మేము ఎదవలమా అంటే మేము చేయలేమో, మాకు చేత కాదా? ఎందుకంటే దేవతకి సంబంధించిన దాంట్లో తల పెట్టకూడదు.
దేవతకి సంబంధించిన విషయంలో తల పెట్టకూడదు. కొంతమంది భక్తులు కూడా ఆమెకి ఉన్నారు, మంచిది, నమ్మాలండి, శుభం. ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. తప్పు లేదమ్మా, ఎవరికి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు అంటే నిజంగా గురువుగారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ కలియుగంలో ఇప్పుడున్న స్థితిలో అంటే ఆ దేవత నిజంగా దేవత స్వరూపం, దేవతనే వచ్చేసి మాట్లాడే అంత శక్తి, పవర్ ఉంటాయంటారా? దేవతలు వస్తారమ్మా, ఆ, వస్తారు. లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసుకున్నాం. మనం చేసే అనుష్ఠానానికి మన ముందు వచ్చి మాట్లాడతారు. ఖచ్చితంగా మనం అడిగిన ప్రశ్నకి కానీ సమాధానం మనకు చెప్తారు. కనిపించరు కదా వాళ్ళు. కనిపించరు. అంటే ఒక ఒక రకమైనటువంటి ఇట్లా ఒక చిన్న పిల్ల ఆ, 6-7 అవును, సంవత్సరాల బాల పిల్ల రూపంలో వచ్చి అలా వచ్చి ఉమ్. మనతో మాట్లాడారు. మనకి కనిపించి మనకి వీడియోస్ ఇచ్చి మీడియాలో కనిపించి చెప్పి ఎక్స్పోజ్ అయ్యి ఇదంతా ఉండదు కదా. ఇవన్నీ ఏంటంటే ఆ, తనకు తాను నేను దేవతని అని చెప్పి చెప్పుకోవడం. చెప్పుకో. ఎందుకంటే దేవత నేను ఆపుతాను అనుకుంటే వెళ్ళి ఆపచ్చు కదా, చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ, చెప్పవలసిన అవసరం లేదు కదండి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను నాగదేవతని నేను ఆపేశా, చేసుకోమనండి. చెప్పి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పవలసిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాళ్ళ విషయాల్లో అసలు నిజమేది అబద్ధమేది, తనకి సైకలాజికల్ గా కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనేది కూడా కొంత చెప్తున్నారు. అసలు నిజమేది అబద్ధమేది తెలుసుకోవాలంటే ఎలా సాధ్యం అంటే? ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటగానే నాలాంటి వాళ్ళు 100 మంది ఇక్కడికి వచ్చి కూర్చుంటుంటారు. ప్రతి ఒక్క విషయం చెప్తుంటారు. చెప్పారు కదా అని ఏది గుడ్డిగా మనం నమ్మద్దు. ఏదైనా చెప్పినప్పుడు దానికి ప్రమాణికం, ప్రమాణం ఏంటి? ఇప్పుడు నేను చెప్తా ప్రమాణాలు అంటే, కంచి స్వామి వారు ఉన్నారు. వారు సుబ్రహ్మణ్య అనుష్ఠానం విపరీతంగా చేసేసేవారు. ఏ స్థాయిలో సుబ్రహ్మణ్య అనుష్ఠానం చేశారంటే అక్కడ ఉన్న వారు అందరికీ తెలుసు. ఇక స్వామివారికి వచ్చేసే స్థితి వరకు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎప్పుడో మినహాయిస్తే ప్రత్యేకంగా మైకు పెట్టుకొని నేను ఇట్లా నువ్వు అట్లా ఇది ఇట్లా అది ఎట్లా అనేటువంటిది ఎక్కడా లేదు. నేను అన్నది లేదు, అసలు ఎక్కడా కూడా ఉండదు. పొరపాటు కూడా మనం అది వినము కనము, అటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కనుక నేను అని అంటామో, నేను అన్నారు అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ అహం బ్రహ్మ నివేదితవ్యే, అహం పంచభూతాని అహమఖిలం జగతు శూన్యంచ అహమానందానానందౌ. ప్రపంచం మొత్తం నేనే ఉన్నా, ప్రపంచం మొత్తం నాతోనే ఉంది. నేను ఎక్కడున్నా శూన్యం, అసలు నేను కనిపించను. కానీ ప్రపంచం మొత్తం కూడా నేను వ్యాప్తి చెంది ఉన్నా అని చెప్పి ఆవిడే చెప్పింది. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో పక్కదారి పట్టించడం. ఎందుకంటే అసలే మన సనాతన ధర్మం అనేటువంటి రోజు రోజుకి కూడా గుడ్డిదానిలాగా తయారవుతుంది. ఇటువంటివి రావటం వలన తర్వాత ఇంకా అది పూర్తిగా కూడా గుడ్డి కన్నా మెల్లతోమంటారు, దానికన్నా దారుణంగా తయారైపోతుంది. ఇంకా అటువంటి స్టేజీకి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. నేనైతే వీటిని మనం విశ్వసించడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయదలుచుకుంటా వెళ్ళి ఆపే చేసి అప్పుడు డైరెక్ట్ గా మనమే వెళ్తాం కూడా. చెయ్యి, నువ్వు మైక్ లో చెప్పక్కర్లా. నానా రకాల ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నారు కదా, వాస్తవానికి ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఉండవు. ఈ నగలు అవన్నీ ఎందుకు దాస్తారు వాళ్ళు? ఇవాళంటే మనం కేవలం కూడా భగవంతుడి మీద ఉండేటువంటి భక్తితో సేవ చేసుకుంటున్నాం. తర్వాత తరాల వల్ల అలా చేయకపోవచ్చు. కాబట్టి ఆ భగవంతుడికి పూజలు అనేటువంటి నైవేద్యాలు ఎప్పటికీ కూడా ఆగకుండా తరతరాల వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ నగలు ఇవన్నీ కూడా దాస్తారు. అంటే ఒకవేళ దీనికి ఆస్తిపాస్తులు లేవు, దీనికి సంపాదన లేదు, ఎవరు రావట్లే అన్నప్పుడు అందులోంచి తీసి నిత్యం కూడా భగవంతుడు చేసేటువంటి కైంకర్యాలు, భగవంతుని నమ్ముకొని 100 కుటుంబాలు 200 కుటుంబాలు వారందరికీ కూడా నిత్య భోజనానికి నిమిత్తం ఏర్పాటు చేస్తారు. సో నువ్వు కేవలం భగవత్ కైంకర్యం కోసం ఎలాంటి నష్టము ప్రాణ సంకటాలు ఏమి కూడా జరగవు. ఎందువల్లంటే ఆయనకి తెలుసుగా దేనికోసం తీస్తున్నావు. అందులో నీకు ఏదైనా స్వార్థ చింతన ఉందా, ఆ దెబ్బ అనేటువంటిది మామూలుగా గుర్తగలదు. కనుక నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే వెళ్ళు. నేను వచ్చా, మీరు అందరూ తప్పుకోండి, నేను గేడు తీసేసా, మొత్తం బయట తీసా, ప్రమాణాన్ని కాపాడాను. ఎందుకు ఇటువంటివన్నీ కూడా? అంటే నిజంగా ఉంటే వాళ్ళ చూపులు వేరే ఉంటాయి, వాళ్ళ మాట అసలు మాట్లాడరు, అసలు వాటి జోలికి వెళ్ళరండి, వాటి జోలికి వెళ్ళరు. నేను 2-3 చూసా, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా అండి? వారు మనం ఫలానా వ్యక్తిని చెప్తే కానీ మనకు తెలియదు. ఒక అంటే మనం 10 సార్లు ఉతికితే కానీ తెల్లగా ఉండవు బట్టలు, అంత మురికి బట్టలు కట్టుకొని ఉంటారు. నేను ప్రత్యక్షంగా అంటే ఇంకేం ఉండవు, సామాజికంగా లౌకికమైన వాటి మీద ఎలాంటి బంధ. అందులో లాస్ట్ టైం మా గురుగారి గురించి మీకు చెప్పే ఒకసారి, నేను నాగసర్పాలు మొత్తం ఉంటాయి, కంచిలో ఉంటారని చెప్పి. ఆయన ఇల్లు ఆ ఊరికి కాస్త దూరంగా ఒక అడవిలో ఉంటుంది. అది ఇల్లనాలో పాములు గూడనాలో కూడా తెలియదు. అది ఆ దృశ్యం మీరు చెప్తుంటేనే మాకు ఒళ్ళంతా ఒకలాగా. ఆయన
34 మంది దేవతలను ఆవాహన చేసుకున్నారు. కానీ ఏనాడు కూడా నేను ఇది అని ఒక వస్త్రం చుట్టుకుంటారు. ఆయన్ని మామూలుగా ఎవరైనా చూస్తే పిచ్చోడు అనుకుంటారు. ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఆయన అనుగ్రహం దొరకాలంటే తేలికైన విషయం కాదు. మరి ఆయన ఇంట్లోకి వెళ్తే 14 అడుగుల సర్పాలు, ఆ సర్పాల మధ్యలో ఆయన పడుకుంటారు, అక్కడే ఉంటాడు ఆయన. ఆయన చుట్టూతో ఎప్పుడు సప్తకాల భైరవులు ఉంటాయి. ఎన్ని? అష్టకాల భైరవులు. మామూలుగా ఇక్కడ సప్తకాల భైరవులు ఎప్పుడు సప్త ఋషులు అంతే. కాలభైరవ రూపంలో ఎప్పుడు 5 చుట్టూతోనే ఉంటాయి. మరి నిజంగా ఆ స్థితి ఉన్న వాళ్ళు బయటికి రారండి. ఆయన గురించి మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు 10 మంది చెప్పాలి. కాకపోతే ఇలాంటి వాళ్ళని అంటే హైలైట్ చేసేసి మనమే ప్రజలే ఎవరు అవసరం లేదు. అంతేనండి. కాకపోతే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. అది ఎందుకు గమనించాలి. చెప్పంగానే చాలా అవసరం. వెంటనే కాలు పట్టేసుకోవడం, నమస్కారం చేసుకోవడం కాదు. మూలం ఏంటి? ఎంతో మంది మహామహులు ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు తెలుసు, తర్వాత మనకు అరుణాచలంలో రమణ మహర్షి గారు తెలుసు. మరి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపాలను వాళ్ళు ఎప్పుడైనటువంటి వ్యవహారం చేశారా? అంటే ఆ ఇదిలో ఉండేటువంటి వాళ్ళు ఇలా రారండి బయట. ఖచ్చితంగా అలానే ఉంటారు. మనం వేల మంది అక్కడికి వెళ్లాల్సిందే తప్పితే వారు దర్శనాలు కూడా జరగడం కష్టం. అటువంటి స్థితిలో ఉంటారు అందరూ మహామహులందరూ కూడా. ఇవన్నీ కూడా మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా నన్ను అడిగితే, కాకపోతే ఆవిడ గురించి మీరు అడిగినందుకు గాను ఈశ్వరానుగ్రహం వల్ల మా గురుగారు నేను తెలుసుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది ఇక్కడ. చాలా చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే ఎవరినైనా ఒక్కటి మనం చూస్తున్నప్పుడు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత నిజానిజాలు తెలుసుకుని వాళ్ళకి సంబంధించిన ఆ వ్యవహారాలు చేయడం కానీ, వాళ్ళని దేవతల్లా పూజించడం కానీ, ఇవంతా కూడా చేయడం మంచిది. సో దయచేసి అనవసరంగా అంటే మనం ఎటో వెళ్ళిపోవద్దు. సరైన దారిలోనే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన సనాతన ధర్మాన్ని కాపాడుదాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను.